మీరు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు? నీవు యేసు స్వామిని యాకే నమ్మిదిరి? చెప్పండి, ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నారు మీరు? అరే మాట్లాడరు ఎవరు? అసలు నమ్ముకున్నారా? పోనీ నమ్ముకున్నారా? ఇస్కరియోతు యూదులకు అమ్ముకున్నారా? ఎందుకు నమ్ముకున్నారు? ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నారు? అమ్మాయి చూడాలి, నన్ను చూడాలి, మీరు పుస్తకం చేద్దండి మీరే. ఎందుకు నమ్ముకున్నారు యేసు ప్రభుని? కారణమేమి? Because he loved you, that's why you accepted him. Yeah, because he loved you, everlasting love, that's why you love him. If he not loves you, what do you do? ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నారు తెలియదా మీకు? ఎందుకు నమ్ముకున్నారు? ఇదే చూడండి, బైబిల్ ఉంటుంది ఆ మాట. మీరు తెలియని రీతిగా దేవుడిని ఆరాధిస్తున్నారు. తెలిసి వేరు, తెలియని వేరు. యోహాను సువార్త 4వ అధ్యాయం తీయొద్దండి. అక్కడ యేసు ప్రభు ఒక ఆమెకు సువార్త చెప్తారు. ఆమె పేరు సమరయ స్త్రీ. పేరు లేదు ఆమెకి, ఊరు పేరు ఉంది అంతే, సమరయ స్త్రీ. యేసు ప్రభు ఆమె ఇద్దరు మాట్లాడుతూ ఒక మాట అంటాడు. యేసు ప్రభు, అమ్మా మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము తెలిసిన దేవుడిని ఆరాధిస్తున్నాం. అర్థం చేసుకుని, తెలిసిన దేవుడు. చెప్పండి, ఆయన గురించి మీకు ఏం తెలుసు? క్రిస్మస్ చేశారు మొన్ననే, చేసి ఎన్ని రోజులు అయింది? 3 రోజులు అయింది. మర్చిపోయారు ఆయన ఎవరని. చాలా మర్చిపోతారు యేసు ప్రభుని. పండగ అయిపోయితే మర్చిపెడతారు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ టైం కొత్త సంవత్సరంకి ఏం చేసుకోవాలా, ఏం తినాలా, ఏం వండుకోవాలా, కొత్త సంవత్సరంకి ఎట్లా, ఏం కథ, అవే బట్టల, కొత్త బట్టల, ఇవన్నీ ఏం తెలుసా? లోకానుసారమైనవి, లోక సంబంధమైనవి, లోకాశలు. చెప్పండి చెప్పండి, లోకాశలు. ఈ రోజుల్లో క్రిస్మస్ అయినా లోకానుసారంగే, కొత్త సంవత్సరం అయినా లోకానుసారంగే, గుడ్ ఫ్రైడే అయినా లోకానుసారంగే, ఈస్టర్ పండుగ అయినా లోకానుసారంగే, లాస్ట్కి మీ బర్త్డే లోకానుసారంగే. మీ పుట్టినరోజుని కూడా మీరు నిజంగా దేవుడు నన్ను ఇంతకాలం కాచి కాపాడి సంరక్షించి నన్ను కాపాడి మరణించుంటే ఈ పాటికి ఏమంటారు, నా కాలము గడిచిపోతుండే అన్నటువంటి ఏమంటారు, జ్ఞానము లేక. అందుకే బైబిల్ అంటది, నా ప్రజలు నా జ్ఞానము లేక, దేవుని జ్ఞానము లేక నశించిపోతున్నారు రోజులు చాలామంది అంటారు. చాలామంది పండగ అయిపోయా. పండగ అయిపోదు. పండగ ప్రతిరోజు ఉండాలి. ప్రతిరోజు మనకు సంతోషం ఉండాలి, ప్రతిరోజు మనకు ఆనందం ఉండాలి. మన ఆనందం ఇతరులకు తెలియబడాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీ బర్ద పత్రికే 4ನೇ అధ్యాయ 4ನೇ వచనం. ಬೇಗ ಅದನ್ನು ಪ್ರಸಂಗ ಎಲ್ಲ ಯಾವಾಗಲೂ ನೋಡ್ರಿ. ಯಾವಾಗಲೂ ಅಂದ್ರೆ ಯಾವಾಗ అంటే అర్థమేమి? ಅಂದ್ರೆ ಏನು ಅರ್ಥ? ಮದುವೆ ಟೈಮಲ್ಲಿ ಸಂಭ್ರಮ, ಹಬ್ಬದ ಟೈಮಲ್ಲಿ ಸಂಭ್ರಮ, ಹೊಸ ಮನೆ ಓಪನಿಂಗಲ್ಲಿ ಸಂಭ್ರಮ, ಹುಟ್ಟಿದಾಗ ಸಂಭ್ರಮ, ಹುಟ್ಟಿದ ಹಬ್ಬಕ್ಕೆ ಸಂಭ್ರಮ. ಸತ್ತಾಗ ಸಂಭ್ರಮ ಇರಲ್ಲ. ಸಚ್ಚಿನప్పుడు ಸಂಭ್ರಮ, ಸತ್ತಾಗ ಸಂಭ್ರಮ ಇರಲ್ಲ. ಆದರೆ ಕೆಲವರು ನೋಡ್ತೀವಲ್ಲ, ಸಂಭ್ರಮ ಮಾಡ್ತಾರೆ, ಬಾಣ ಬಿಟ್ಟು ತಪ್ಪಡಿ ಹೊಡೆದು ಕುಣಿದು, ಅದು లోకానుసారವಾಗಿ ಮಾಡ್ತಾರೆ ಅವರು. ఈ వాక్యం అర్థం చేసుకోండి బాగా. ఆనందించుడి లేక సంతోషించుడి. చూసారా, సంతోషం మనకేం కావాలి? మనం యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నాము? సంతోషంగా ఉండడానికే, దుఃఖంలో ఉండడానికే? చెప్పాలి. మన నిజంగా సంతోషంగా ఉన్నారా? నా ప్రశ్న, సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? బెత్లెహేములో యేసుప్రభు పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు. యెరూషలేములో ఆయన్ని సిలువకు వేశారు.
ఇప్పటికీ ఇంకా యూదులకు సంతోషం లేదు. వారు వెతుకుతూ ఉన్నారు. యూదులు ఇప్పటికీ ఇంకా సంతోషాన్ని వెతుకుతూ ఉన్నారు. అలాగే క్రిస్మస్ పండుగ చేసినటువంటి వారు ఇంకా క్రీస్తుని వెతుకుతూ ఉన్నారు. క్రీస్తుని అర్థం చేసుకోలేక బ్రతుకుతున్నారు. అయితే పౌలు అన్న మాట బాగా అర్థం చేసుకోండి. సంతోషించుడి, మరలా చెప్పుచున్నాను, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఐ విల్ సే అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందే. చెప్పండి మీ పక్కన చేపట్టుకొని, ప్రభువునందే. అదాసా, ప్రభువునందే చేపట్టుకొని చెప్పండి, ప్రభువునందే సంతోషించు. ప్రభువులో సంతోషించాలి మనం. ప్రభువులో నేను రక్షించబడినందుకు నాకు సంతోషం. ఇల్లు కట్టుకున్నప్పుడు ఉండే సంతోషము 10 ఏళ్ళ తర్వాత ఉండదు. ఉంటుందా? 10 ఏళ్ళు అయినాక బ్యాంక్ అకౌంట్ చూసుకుంటాం, అప్పు తీరిందా ఇంకెంత ఉంది, అప్పు తీరిందా ఇంకెంత ఉంది. పెళ్లి చేసినప్పుడు ఉన్న సంతోషం పెళ్ళైన 3 ఏళ్ళకు ఉండదు. మళ్ళీ కూర్చొని ఎంత ఉంది, ఇంకెంత కట్టాలా, ఎంత తీర్చాలా, ఎంత ఉంది, ఎంత తీర్చాలా. ఒకసారి చూడండి, కొడుకు పుట్టినప్పుడు సంతోషము వాడు పెరుగుతున్నప్పుడు సంతోషం ఉండదు. స్కూల్కి వేస్తే ఫీజు ఎంత, గవర్నమెంట్ స్కూల్కి వేయాలా, ప్రైవేట్ స్కూల్కి వేయాలా, అసలు బడికే పంపేలా, పంపించకుండా ఉండాలా. హలో, లేదా? సంతోషించుడి, మరలా చెప్పుచున్నాను. బువ్వ ఉన్నా సంతోషంగా ఉండాలా, బువ్వ లేకుండా సంతోషంగా ఉండాలా. హబక్కుకు ఆ మాట అంటాడు. శాలలో పశువులున్నా లేకపోయినా, దొడ్డిలో గొర్రెలున్నా లేకపోయినా, అంజూరపు చెట్లు ఫలించినా ఫలించకపోయినా, ద్రాక్ష లత్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎప్పుడైనా సరే నేను యెహోవా యందు ఆనందించుదును. ఉంటే మాత్రం భలే సంతోషంగా ఉంటారు. రవ్వం తక్కువైంది అనుకోండి, నేను ఎప్పుడు చెప్తాను కొన్ని ఉదాహరణలు. మొగుడు బాగా వారానికి 10,000 తెచ్చిస్తే భలే సంతోషంగా ఉంటుంది ముఖం పెండ్లాంది. అదే ఒక వారం 8,000 ఉత్తర 2,000 తగ్గిందనుకో, ఏం చేస్తేవి, ఎవతికిస్తేవి. ఫస్ట్ మాట ఇదే, ఎవడికిస్తేవనరు, ఎవతికిస్తేవి. అదే 10,000 ఇచ్చినప్పుడు ఎవతిచ్చి అని అడుగుతారా? చెప్పండి, గుండెకాయ మీ చేపెట్టుకొని. సంతోషం లేదు. మొగలు కూడా అంతే. ఒక వారం ఏమో ఎక్కువ తక్కువ కారమో లేకుండా ఉప్పు తక్కువ చేసిందనుకో, ఎవడు చెప్పుడు ఇటు చేయమని. దినం బాగా చేసినప్పుడు ఏమ్మా థ్యాంక్స్ చెప్పు. నిజం చెప్పండి, మొగోళ్ళు ఒక్కరోజు మీ భార్యకి థ్యాంక్స్ చెప్పినారా? వంట వండి బాగా ఇట్లా తలపతి కాదు, రా చేతి చూపేలా, అప్పుడు ఆడి చేస్తుంది సిగ్నల్. నేను చెప్తాను అడగమని. బాగా లేకుంటే బాగలేదు అంటాను, బాగుంటే బాగుంది అంటాను. బాగా లేకుండా ఎత్తేసేది. బాగా లేకుండా ఎప్పుడొక రోజు ఉంటుంది, బాగుండే రోజు ఉంటుంది. బాగుండేది రోజు బాగుంటాయి, బాగా లేకుండేది ఎప్పుడు. అలాగే యేసు ప్రభు నందు ఉండేవాడిని సంతోషం ఉంటుంది, లేకుండా సంతోషం ఉంటుంది. మీరు తెలుసా, క్రిస్మస్ రోజున చాలామందిని కొట్టారు. చాలా సంఘాల్లో దూరి, చర్చిల్లో దూరి, బీగాలేసి, అగ్గంటించి, క్రిస్మస్ రోజున చాలా జరిగాయి గొడవలు. అయినా నాకు సంతోషం తెలుసా, వారు విడువక దేవుణ్ణి ఆరాధించారు, దేవుని ఘనపరిచారు, దేవుని కొనియాడారు. మనకు అన్నీ ఉన్న, స్వేచ్ఛ ఉన్న, ఆరాధన రాదు, పాట రాదు, ఎంతసేపు నిద్ర నిద్ర నిద్ర. దయ్యం అది. నా బైబిల్ చెప్తుంది, నిద్ర ఆత్మ. తిండిపోతులు, తిరుగుబోతులు, నిద్రపోతులు పరలోకానికి పోరంట వీళ్ళు ముగ్గురు. తిండిపోతులు, కొంతమంది తిరుగురు, ఇడే ఉంటారు, మనసు పోయి ఉంటుంది. పంపడం కదా, నా మీద మనసే లేస్తారు, నా మొగుడికి మనసు పోయింది, ఆడుకో తిరుగుతూ ఉంటుంది. దయ్యం అది పక్కలోనే ఉంటుంది బాడీ, మనసు. పెండ్లా కూడా అంతే. తిరుగుబోతులు ఆడవాళ్ళు చాలా మంది, వాళ్ళు తిరుగుబోతులు కాదు,
మొగుడు పక్కలో ఉంటుంది, మనసు ఎడవ తిరుగుతూ ఉంటుంది. ఆ అంగిట్లో చీర కనపడుతుంది, ఈ అంగిట్లో బంగారు కనపడుతుంది, ఆ అంగిట్లో ముక్కరాయి కనపడుతుంది, ఆ ఇంట్లో అన్నీ కనపడతాయి. చూడు ఇడే ఉంది, ఏమవుతుంది? మాట్లాడరు. ఇప్పుడు చెప్పండి, అయ్యా ఆడున్నాడు, ఏం చూడు అయ్యా తిరుగుతూనే ఉంటాడు. తిరిగిపోతే ఆడికి ఆడే ఉంటాడు. చర్చిలోనే ఉంటాం. మనస్సును దేవుని మీద కేంద్రీకరించాం, మనస్సుని దేవుని మీద కేంద్రీకరించాం. అందుకే అంటాడు, నీవు నా యందును నీ యందు లోపల లోపల, నీవు నా యందును నేను నీ యందు, అంటే నా వాక్యము నీ లోపల ఉంటేనే అప్పుడు సంతోషిస్తావు, ఆనందిస్తావు, గంతులు వేస్తావు. ఆనందించుడి, సంతోషించుడి, మరలా చెప్పుచున్నాను సంతోషించుడి. చూడండి, మీ సహనము క్రైస్తవులకి ఉండాల్సింది ఏం తెలుసా? క్రిస్మస్ అయిపోయినాక సహనం ఉండాలి. ఇంకా మీ సహనము ఎట్ట తెలియపరచబడుతుందమ్మా? సహనం చాలా ప్రాముఖ్యం. సహనం చాలా ప్రాముఖ్యం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 6 సంఘాలు చెప్తాడు, మీకు సహనము లేదు, సహనము లేదు, సహనము లేదు. అది ఒక్క సంఘం ఉంటుంది. ఆ సంఘం పేరు ఫిలదెల్ఫియా సంఘం. 3వ అధ్యాయం, తొందర చెప్పండి, 3వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాలు చదువుకుందాం. అట్లా కింద చదువుకుందాం. చూడండి, నీ క్రియలు, నీ పనులు, నీ పని సహనంగా ఉండాలి. పని చేస్తే కొంతమంది సహనం ఉండదు, మాట్లాడప్పుడు కొంతమంది సహనం ఉండదు. ఏముండదు, లేదా మాట్లాడడానికి ఇష్టం లేదు పో, లేదా మాట్లాడడానికి ఇష్టం లేదు పో, సహనం ఉండదు. ఏమో చెప్తుంటే వినరు. కొంచెం సహనంగా వినామా అంటే ఏం వినాలా? చెప్పింది ఏ చెప్తావు సోళ్ళు, చెప్పింది చెప్తావు సోళ్ళు. సహనం చాలా ప్రాముఖ్యం. సహనం చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మనకు మీరు నమ్ముతలేదు, నాకు చాలా సహనం వచ్చింది. ఒకప్పుడు సహనమే, నేను సహనం నేర్చుకుంది ఏడపంటే మా కాల చర్చిలో. అందరు అడుగుతున్నాను, ఎట్లా క్రిస్టఫరు ఇప్పుడు చెప్తాను కదరా, నేను ఈ పొద్దు ఏమన్నా సహనంగా బాగున్నానంటే బాగా వాళ్ళ దగ్గర నేర్చుకుంది. రెండో సహనం నేర్చుకుంది అంటే మీ దగ్గరే, కాటి కుటుంబం దగ్గర. అవసరం అర్థం చేసుకోండి. కీర్తన సరే, ప్రకటన 3వ అధ్యాయం 8వ వచనములో, నీ సహనమును నేను, అంటే నీ క్రియలు నేను ఎరుగుదును. అమ్మా వినండి, మన సంఘం చిన్నదైనా, మనకున్న శక్తి చిన్నదైనా, మనకు వచ్చేది చిన్నది. నాకు చాలా ఇష్టం అది, చిన్నది. చాలా మందికి ఇష్టం ఉండదు. దేవుడు ప్రేమించేది పెద్ద సంఘాన్ని కాదు, చిన్న సంఘం నమ్మకంగా ఉండాలి. చిన్న సంఘం ఎట్లుండాలంట? నమ్మకంగా ఉండాలి. అందుకే నాడు, చిన్న మంద భయపడుకుము, నేను మీకు తోడై ఉంటాను. పెద్ద సంఘం ఉందనుకో, వాళ్ళ పేర్లు తెలియదు, ఊరు తెలియదు. ఇంతమందికే కొంతమంది ఆ పేర్లు తెలియదు, కొంతమంది ఊర్లు తెలియదు. దేవునితో కూడా మనం రెగ్యులర్గా కనెక్ట్లో ఉండాలా. చాలామంది అనుకుంటారు యేసుప్రభు పేరు తెలియదేమని. యాకోబుని పేరు ఎందుకు అడిగాడు చెప్పండి దేవుడు? బైబిల్లో యాకోబు పేరు ఎందుకు అడిగాడు దేవుడు? యాకోబుడు అంతే, ఇష్టం వస్తే కనెక్ట్ అవుతాడు, కష్టమైతే దూరం పోతాడు. ఇష్టమైతే కనెక్ట్ అవుతాడు, అప్పుడు అడుగుతాడు దేవుడు, ముందు నీ పేరు చెప్పురా అంటాడు. ఏం ప్రభా, నీ పేరు నాకు తెలుసు, అయినా నీ పేరు చెప్పు అంటాడు. యాకోబు అంటే అప్పుడు అంటాడు, సత్యమే చెప్తావు. ఎందుకు? వాళ్ళ ఆయనకి ఏం చెప్పాడు పేరు? యాకోబు వాళ్ళ ఆయనకి ఏం పేరు చెప్పిండే? ఏశావు అన్నాడు. అంటే ఏమి? కొన్నిసార్లు రూపాలు మారుతాయి, పేర్లు మారుతూ ఉంటాయి. అది ఇక్కడ చూడండి, చిన్న సంగమా, నీకున్న బలము కొద్దిగా అయినను, నీకున్న శక్తి కొంచెమై ఉన్నను, నీవు అమ్మా వినండి బాగా, దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? 1వ అధ్యాయం 3వ వచనం, ప్రకటన 1:3.
చూడండి, సమయం సమీపించినది గనుక ఈ బైబిల్ వాక్యములు చదువువాడును, దీంట్లో రాయబడినవే. ఈ మధ్య చాలా మంది ఏమేమో రాస్తున్నారు, కథలు కాపాక్షాలు. నేను మనం చెప్తున్నా, ఒకటి చెప్తున్నాడు వాడు, పీడి సుందరరావు వాడి కొడుకు, జీసస్ ఈజ్ ఎ బెగ్గర్ అని రాసినాడు వాడు. ఎప్పుడు అడుగు తినేవాడా మన బలర్ కోసం వాడు ఖాతా జారుతా నేనైతే నిజంగా చెప్తాను చూడు. దరిద్రుడైన నన్ను, భిక్షగాడైన నన్ను ఆయన పైకి లేవనెత్తి నన్ను ఆయన ఆశీర్వదించి గొప్ప చేసి, ఆయన ఏమన్నాడు, నేను ఆశీర్వాదాలకు కారణభూతుడు. ఎవరు యేసు ప్రభు? అడి చెప్పాలా? ఈ ఆశీర్వాద కారణభూతున్నటువంటి గొప్ప దేవుణ్ణి అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు వాడు. యేసు ప్రభు భిక్షగాడు, యేసు ప్రభు గతి లేనోడు, ఒకవేళ ఆయన అలాగ అవ్వడానికి కారణం సార్ నేను నువ్వే, నిన్ను నన్ను గొప్ప చేయుటకు ఆయన ఏమీ లేనివాడిగా, రిక్తునిగా, చెప్పండి రిక్తునిగా ఎందుకు వచ్చాడు ఆయన? మనల్ని గొప్పవాడిగా చేయడానికి, మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి. ఒకవేళ యేసు ప్రభు కనుక రాజులాగా కిరీటం పెట్టుకొని, కత్తులు డాళ్ళు పట్టుకొని, లేకుంటే అవేమంటారు అవి త్రిశూలం పట్టుకొని వచ్చింటే మనం యేసు ప్రభు పెట్టపోతుంటమే పోము. నేను ఒక చిన్న జోక్ చెప్తుంటాను అప్పుడప్పుడు పిల్లలకి. గాంధీజీ నెహ్రూ చేపడితే పౌరం వస్తుంది, గాంధీ చేపడితే పౌరం రాదు. ఎందుకు చెప్పండి? గాంధీ చేత కట్టు ఉంటుంది, కట్టుంటే యాపిల్ దగ్గర వస్తారు. అందరూ గాంధీని చూసి తాత నువ్వు ఆడే ఉండి అంటాడు, నెహ్రూ దగ్గరకు వస్తారు అందరూ. చాచా నెహ్రూ అమరా మామ అంటారు. ఇప్పుడు చందమామని చూడు, అందరూ మామ రా మామ అంటారు. సూర్యుడు వస్తే ఏంటికన్నా వస్తే రా సూర్యుడా పోప అంటాం, గొడుగు పట్టుకుంటాం. గాంధీ చేతిలో కట్టు ఉంది, కుక్క రాదు, కోడి రాదు, కాకి కూడా అసలు దగ్గర రాదు. అదే నెహ్రూ జరిగితే అందరూ వస్తారు. అట్లా యేసు ప్రభు దగ్గరికి అందరూ ఎందుకు వస్తారంటే ఆయన దగ్గర కట్టి లేదు ఆయన దగ్గర. అయితే ఒకరోజు కట్టు పట్టుకొని ఖచ్చితంగా వస్తాడు. ఆయన అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాణి క్రియల చెప్పున ప్రతి వాడిని బెత్తముతో ఉతుకుతాను. ఖచ్చితంగా ఉతుకుతాడు దేవుడు ఒకరోజు. ఇక్కడ ఏమన్నాడు? ప్రకటన 1:3 కాలము లేక సమయము సమీపించినది గనుక ఈ వాక్యాన్ని చదవండి. నేను ఎప్పుడు అదే చెప్తాను, బైబిల్ చదివే రాకపోతే ఇప్పుడు మాట్లాడే బైబిళ్ళు ఉన్నాయి, దాన్ని పెట్టుకుని మనం వినొచ్చు. ఆడియో బైబిల్స్ ఉన్నాయి, వాక్యం రోజు వినొచ్చు. ఒక 10 మంది కూర్చొని వాక్యాన్ని తెలుగులో, కన్నడలో, ఇంగ్లీష్లో అన్ని భాషల్లో ఉన్నాయి ఆడియో బైబిల్స్. నా దగ్గర 2 ఉన్నాయి. వినాలి బైబిల్ని. మీ మొబైల్లోనే ఉంటుంది ఆడియో బైబిల్, తెలుసా? మీ మొబైల్ ఉంటుంది ఆడియో బైబిల్. మీ మొబైల్ ఓపెన్ చేసి ఆడియో బైబిల్, మాట్లాడే బైబిల్ పెట్టుకుంటే అది మీతో మాట్లాడుతూ ఉంటుంది, వినొచ్చు. మీరు వంట చేసుకుంటూ వినొచ్చు, నడుచుకుంటూ వినొచ్చు, పండుకునేటప్పుడు వినొచ్చు. నిద్ర రాలేదనుకోండి అది పెట్టుకోండి. నిద్ర రాకపోతే టీవీ చూసుకుంటూ కూర్చుంటారు దయ్యాలు పడినట్ల. అన్ని సీరియల్ కావాలి, ఆ సీరియల్, ఈ సీరియల్, ఆ సీరియల్. ఏడుంది మీ హృదయం? ఆడింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? హృదయం నేను ఇప్పుడు చెప్పండి, హృదయం దూరం అది దగ్గర ఉందా? చెప్పాలా? బైబిల్ అంటది వారి హృదయం దూరంగా ఉంది. ఆ ప్రజలు పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ హృదయం చాలా దూరం, రొంబ దూరం ఉందంట. అందుకే వాక్యం లోపల పనిచేయదు, అందుకే వాక్యం అర్థం కాదు, పనిచేయదు. హృదయం అనే తలుపు నేను తట్టుచున్నాను, ఎవడైనాను నా వాక్యాన్ని, నా స్వరాన్ని విని తలుపు తీస్తే, చూడండి యేసు ప్రభు తలుపు తీస్తే వస్తారు, తీయకుండా రాడు లోపలికి. యేసు ప్రభుకి ఇతర దేవుళ్ళకి దేవతలు కూడా వ్యత్యాసం ఏమంటే, తీస్తే లోపలికి వచ్చేవాడు ఆయన, తీయకుండా వస్తారు. నన్ను వచ్చినాను, నాకేం పెడతావు, పెడితే పోతాను, లేకుంటే పోను. యేసు ప్రభు ఉంటాడు,
నువ్వు తలుపు తీయమ్మా, నేను వస్తాను. వచ్చినాకేం తెలుసు ఆయన, నేను సర్ది తెచ్చినాను. నాకు ఆ మాట చాలా ఇష్టం. నేను సర్ది తీసుకొచ్చినాను, నేను సర్ది పెడతాను, మనం కూర్చొని తిందాం. ఆ మాట తెలుసా బైబిల్లో? ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసేలా నేను వాడితోనూ వాడు నాతోనూ కలిసి భోంచేస్తాం. మళ్ళీ ఎప్పుడైనా నేనే జీవాహారం, బెత్లెహేము నేనే, రా ప్రయాసం లేకుండా ఫ్రీగా తిను, రొట్టె ద్రాక్షరసం తాగి, మాంసం ఎంత తింటావో తిను, నీ ఇష్టం వచ్చిన తిను. వద్దులే ప్రభువా, నా సద్దన్నం సద్ది మూట ఉందిలే ప్రభువా, నా సద్దన్నం సద్ది మూట కట్టుకొచ్చాను ప్రభా, అది చెడిపోయినా వదిలిపెట్టి ప్రభా, అదే బాగుంటుంది ప్రభా. కొంతమంది కదా సద్దన్నమే బాగుంటుంది, ఏ ఉడకనం ఏం బాగుంటుంది. సద్దన్నం తిన్న అమ్మకి మాట్లాడరు. సద్దన్నం తిన్న అమ్మకి మొగుడి ఆకలి. యేసు ప్రభుకి ఆకలి అయింది, యేసు ప్రభుకి ఆకలి అయింది. ఆ ఆకలితో ఆ అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు, వెతికాడు, పండు దొరకలేదంట. అక్కడ రాయబడిన మాట కూడా నిజమే. కాలము కాని కాలం అంటుంది అక్కడ, కాలము కాని కాలం. అయితే మీకు తెలుసో తెలియదో, అంజూరపు చెట్టు ప్రతిరోజు కాయలు ఖచ్చితంగా కాస్తుంది. సీజన్లో కానీ అన్సీజన్లో కానీ ఖచ్చితంగా అది కాదు. అందుకే అన్నాడు సమయమందును అసమయము. యేసుప్రభుకు తెలియదా దాంట్లో పండ్లు ఉంటాయో ఉండవు అని? ఆయనకు తెలియదా కాలములు సమయములు? అయితే ఆయనకు ఏం తెలుసా, ఈ చెట్టు ఎప్పటికైనా ఫలిస్తుందనే నమ్మకంలో వచ్చాడు ఆయన. రేపు యేసుప్రభు కూడా అదే నీ మీద నమ్మకం పెట్టాడు. నా బిడ్డ ఇప్పుడు కాయకపోయినా రేపైనా ఒక ఆత్మ ఫలాన్ని తీసుకొస్తుంది నా సంఘానికని ఇంకా ఈ చర్చలో ఆయన మన నుంచి ఉన్నాడు. నీవు నీ బలము కొంచెమైనదని నాకు తెలిసినను, నీకున్న శక్తి కొంచెమైనను, నీవు చూడండి, నీవు నా వాక్యమును గైకొని, నీవు నా వాక్యమును విన్నావు, గైకొన్నావు, నా నామమును ఒప్పుకున్నావు, నా నామాన్ని ప్రతి ఒక్కరు చెప్తున్నావు. నేను యేసు ప్రభు బిడ్డని, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, యేసు ప్రభు వల్ల నేను ఇలాగున్నాను, యేసు ప్రభు వల్ల నేను బ్రతుకుచున్నానని నువ్వు చెప్పుచున్నావు అని చెప్తున్నాడు యేసు ప్రభు అక్కడ. ఇదిగో ఆమేన్. 2026 సంవత్సరం గురించి చెప్తున్నాను వినండి. దేవుడు మీకు తలుపు తెరిచి ఉంచాడు. దేవుడు మీకు తలుపు తెరిచి ఉంచాడు. అయితే ఇప్పుడు చిక్కేం తెలుసా, ప్రవేశించేది నీ చేతిలో ఉంది. దేవుడు తెరిచాడు తలుపు, ప్రవేశించేది నీ చేతిలో ఉంది. ఎలా ప్రవేశిస్తావు? కొన్నిసార్లు చూడండి, కొంతమంది ఇల్లు ఓపెన్ మనం పోతాం కదా, ఇల్లు ఓపెన్ పోతే కొంతమంది గిఫ్ట్లు తీసుకుపోతారు, కొంతమంది ఉత్త చేతులతో పోతారు, కొంతమంది పిలిచినా పోరు. 3 రకాలు ఉంటారు ప్రజలు. వస్తారు కొంతమంది ఉచేలతో వస్తారు, కొంతమంది వస్తారు గిఫ్ట్లు తీసుకొస్తారు, కొంతమంది చూసి పోదామని వస్తారు, కొంతమంది రారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం తెలుసా, నీ ముందు 2026 సంవత్సరానికి తలుపు తెరిచి ఉంచబడి ఉంది. ప్రవేశించడం నీ చేతిలో ఉంది. నీ ముందు తలుపు తెరిచి ఉంచబడి ఉన్నది, దానిని హలో ఎవడు నువ్వే వేసుకోవాలా, నువ్వే తెరుచుకోవాలి. నీ చేతిలో ఉంది. నోవా తలుపు తీ. ఏమన్నా నోవా, నా చేతిలో లేదు బీగం, ఆయన బయట వేసాడు. ఇంతకాలం తలుపు తెరిసే ఉంది, 100 సంవత్సరాలు ఆ తలుపు తెరిసే ఉంది, ఎవడు ప్రవేశించలేదు లోపలికి. ఒకరోజు తను చెప్పినట్టు వర్షం వచ్చింది, చినుకు పడింది, అది పెద్దగా అయింది, పడవ మెల్లమెల్లగా పైకి పోతా ఉంది. ఇప్పుడు వచ్చింది బయట తలుపు కొడుతుంది, నోవా. అప్పుడు అన్నాడు నోవా, 100 సంవత్సరాలు తలుపు తెరిసే ఉంచబడింది, మీరు నన్ను ఎగతాళి చేశారయ్యా, రాలేదు లోపలికి. అలాగే చాలామంది చర్చికి వస్తుంటాము, తలుపులు యేసుప్రభు తడతా ఉంటాడు కానీ తీయడు, కఠినంగా ఉంటారు, హృదయం కఠినంగా ఉంటుంది.
వారి హృదయ కాఠిన్యమును బట్టి యేసుప్రభు అంటాడు మత్తయి సువార్తలో లాస్ట్లో అంటాడు తెలుసా, వారి హృదయ కాఠిన్యమును బట్టి ఆయన వారిని గద్దించెను. హృదయ కాఠిన్యమును బట్టి దేవుడు గద్దిస్తాడు. అది ఇక్కడ తలుపు మీద తెరిచి ఉంచబడి ఉన్నది, దానిని ఎవ్వడు చెప్పండి. దేవుడు తలుపులు తెరిచి మిమ్మల్ని ఇప్పుడు దేవుడు మీకు ఒక 10 బంగారు ఇవ్వాలనుకున్నాను అనుకో, 3 లక్షలు అయితే 4 లక్షలు అయితే ఇస్తాడు. ఇవిడ ఆయన ఇస్తాడంటే ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు తెచ్చుకోవాలనుకుంటే బాగా కష్టపడాలా. 1 గ్రాము కొనలేము ఇప్పుడు. రేపు ఈరోజు 1,45,000 తులము. నేను నిన్న ఒక చిన్న సమస్య ఏంటో చర్చిలో గాంధీ పోలీసులు పోయినాం. ఆడ ఒకడు ఎవడో సత్యనారాయణ కప్పకల్ రోడ్ 6th క్లాస్ ఆడ దొంగ పట్టుకొచ్చినారు. వాళ్ళు బంగారు తూకం వేస్తున్నారు. అప్పుడు చెప్తాడు నాకు పోలీసుడు, సార్ ಇನ್ನ 2 ದಿನ ಆದರೆ 1,45,000 ಅಂತೆ ಸಾರ್. ಇವ್ ನೋಡಿ ಎಷ್ಟು ಬಂಗಾರ ಕಳ್ಳತನ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಾನ. జాగ్రత్త, ఇంట్లో బంగారు పెట్టుకునే వాళ్ళు, బయట వేసుకుని తిరిగే వాళ్ళు దొంగలు పడతారు, జాగ్రత్త. పోడేసుకోండి, దొంగలు పడతారు, జాగ్రత్త. 1,45,000 అంట. జనవరి 16వ తారీఖు అయితే సంక్రాంతి పండుగ అంట 2 లక్షలు అంట. టీవీలో చెప్తాను అప్పుడే బంగారం 2 లక్షల రూపాయలు ఆగుతుంది. ఇప్పుడు 1,40,000 అంటే ఇప్పుడు గవర్నమెంట్ రేటు చూడండి. వేసుకొని తిరిగన్నారా, వాకింగ్ పోయినారా, గుడిసెల్లో పెట్టినారా, చెప్పదని పక్కన మా ఇంట్లో బంగారదే అని. మీ ఇంట్లో బంగారు బయట దొంగతనం చేసుకొని పోడు, మీ ఇంట్లోనే దొంగతనం చేసుకొని పోతాడు. ఇంకోటి పెద్ద బంగారు ఏం తెలుసు, ఆడపిల్ల అందుకే చెప్తా జాగ్రత్త. మా అమ్మ బంగారమ్మ అంటారు. 50 కేజీలు 60 కేజీలు ఉండే బంగారుని ఎవడో కొట్టుకోపోయాడనుకో మోసం, ఇంకా పోతావు. మోసపోకూడదు, దేవుడు వెక్కిరింపబడు. జాగ్రత్త అమ్మ, ఆడపిల్లల్ని బంగారు కన్నా జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మ బంగారే కదా, ఈ బంగారు బీరోలో పెట్టచ్చు. ఈ బంగారు అందుకే ఆడపిల్లకి ఏమని చెప్తే ఎప్పుడు నాకే చెప్తావా, వాడు చెప్పు సంతోషంగానికి సామ్యాలు కానీ అంటావు కదా, ఖరీదైనా వాడు చెప్పాడికి అది ఇనుమది. ఆడన్నప్పుడు ఎవడని పుడతాడు మమ్మల్ని ముట్టమను. నాను 95 కేజీలు ఇనుమప్పా, నన్ను ఆడన్న పడే నువ్వు దమ్మున మొగడు ఎవడని ముట్టమని ముట్టుడు ఎవడు ముట్టుడు. మీరు హలో 3 ఏండ్ల పిల్ల, 6 ఏండ్ల పిల్ల, 5 ఏండ్ల పిల్ల, 30 ఏండ్ల పిల్ల, 50 ఏండ్లు, 70 ఏండ్లు ముసిలిదనుడు వదలట్లేదు ఈ రోజులలో. భయంకరమైన బంగారు దొరికితే ఎవడో వదలడు. అందుకే జాగ్రత్త చూసుకోండి బంగారు. 2 లక్షల బంగారని మనం ఎంత గొప్ప చెప్తున్నాం కదా. మరి బైబిల్లో నేను మాట చెప్పున్నా, నిన్ను ఎవడు కొనలేనంత విలువ కలిగిన బంగారు ఆయన సొత్తు. నువ్వు ఎవడు కొనలేడు. అంత వెలపెట్టి యేసుప్రభు నిన్ను ఒక్కసారి కొనేసాడు. అయితే నీకు అర్థం అవట్లేదు నీ జీవితాన్ని గురించి. ఎవడు మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. నీ ముందు తెరిచబడి తలుపుని ఎవడు వెయ్యనేరడు. యూదులు కాకయే ఈ మాట మీరు చాలామంది తెలుసో తెలియదు, నాకు తెలియదు కానీ నేను చెప్తాను మాట్లాడండి. ఈరోజు చాలామంది అబద్ధ బోధకులు వస్తున్నారు. లేనిపోని అల్లకల్లల కథలు చెప్తున్నారు. జనాలు మోసపోతున్నారు, సంఘం మోసపోతూ ఉంది. యూట్యూబుల్లో ఛానల్స్ చూస్తారు, టీవీలో చూస్తారు. ఇంకా కొంతమంది పర్సనల్గా తెలియకుండా వేరే భాషని కలిసి మీటింగ్లు పెడుతుంటారు, మోసపోతారు. యోహాను సువార్త 10వ అధ్యాయం తొందరగా 11, 12, 13 వచనాలు తొందరగా చదవాలి. ఎవరన్నా గారు తీసిన వాళ్ళు. రీడ్ తొందరగా ఎಷ್ಟొತ್ತು సంతోషం అవ్వదు. చూడండి, బాగా చేసుకోండి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు, బాగా చేసుకోండి, జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక
బాగా తీసుకోండి. గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి. సింపుల్. నీకు చిన్నగా చెప్తానండి. నేను చెప్తున్నా, నిన్న పోలీసు వెళ్ళిపోయినానని బిష్నాడిలో చిన్నమ్మల ఇంటికి తిరిగే దగ్గర ఒక చర్చ్ ఉంది. ఆడ చూసినారా మీరు? ఆ చర్చి నిన్న గలాట్ అయింది. అప్పుడు చాలా గలాట్ అవుతుందంట, నిన్న గలాట్ అయింది. ఆ గలాట్ నిన్న అంత తీరిపోయింది. ఆ పాస్టర్ బసమ్మకు తెలుసు, ఆ పాస్టర్ గుడ్డయ్యప్ప. మీ మామ ప్రార్థన చేసినట్టు కదా, మీ పాస్టర్కి శక్తి లేదమ్మా, బలం లేదమ్మా అని అంటారు కదా, ఆయనదే కథ. నిన్న పనిచేసి చేసినారు. ఆయన ఒకటే మాట, నాదేముందయ్యా, వాళ్ళు ఏమన్నా ఇస్తే వస్తుండే పోతుండే. చూడండి, ఏమని ఇస్తే అంటే అర్థమేమి, నాకేమని వస్తే వస్తాను, పోతే పోతా. ఇప్పుడు నాకేం సంబంధం లేదు, ఎవరన్నా చూసుకొని వాళ్ళు ఎట్లా పోతే నాకేమి. అదే చూడండి వ్యత్యాసం. జీతగాడు జీతగాడే, సొంతోడే. జీతగాడికి ఉన్నంత భారము, సొంతోడికి ఉన్నంత భారము. ఇప్పుడు ఈ మేసులు అడగండి, వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళు పని చేస్తే కష్టపడి పని చేస్తారు. చౌకలో పిలుచుకొస్తే వాడు వస్తాడు రావడానికి, వస్తాడు పని కూడా. 5 గంటలు అయితోనే మేసరే వాడప్ప అని అవబడితేనే నేను ఎసరి మాటకో అదర్సమే. చౌకలోడే కాంట్రాక్టరు. అట్లే కన్న పాస్టర్కి ఉండే విలువ ఈ ఏమంటారు జీతాలకు వచ్చే పాస్టర్కి ఉండదు. మన బళ్ళార్లో చర్చి, పెద్ద చర్చి ఉంది. ఎప్పుడు నేను ఆ చర్చిని అనుకుంటాను, మాకన్నా బాడిగేనంటే ఒకసారి నేను 225 సంవత్సరాలు ఆ చర్చి హిస్టరీ. 25 మంది ఉంటారు చర్చిలో. ఆ పాస్టర్కి ఏముంది, ఇప్పుడు ఈ చర్చిలో ఉంటాడు, ఇంకోసారి ఇంకో చర్చికి పోతాడు, ఇంకో చర్చికి పోతాడు. ట్రాన్స్ఫర్ అయితే పోనీ నా జీతం నాకు వస్తుందే లేదా? జీతగాడే. జీతగాడిని నమ్మి, అబద్ధ బోధకులు నమ్మి, యేసుప్రభు చెప్పినప్పుడు ఆ మాట ఆడ ప్రకటన తెలుసా, నేను యూదులు కాని వారిని తీసుకొచ్చి మీ ముందు పెట్టి వారితో క్షమాపణ కోరిపిస్తాడంట. ఉందా నాకు ఆ మాట ఆడ? ప్రకటన 11వ వచనం. నేను నిన్ను కాపాడుదును. ఎక్కడి నుండి? అబద్ధ బోధకుల నుండి, అన్యాయం చేసేవారి నుండి, లేనిపోని అల్లకల్ల మాటలు చెప్పేవారి నుండి నేను కాపాడదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఉందా మా కిరీటం? తల మీద చూసుకోండి ఒకసారి. ఉందా పోగొట్టుపోయిందా? ఉందనుకుంటున్నారు మీరు. ఏం కిరీటం అంటే? రక్షణ. కిరీటం అంటే ఏమి? ఉందా పోగొట్టుపోయిందా? కొన్నిసార్లు కొంతమంది ఎత్తుక్కుంటారు. బైబిల్లో 2 రకాలు ఉంది. భర్త భార్య కిరీటం, భార్య భర్త కిరీటం. కొన్నిసార్లు పోగొట్టుపోయింటాయి కూడా. భర్త భార్యకు కిరీటం, భార్య భర్తకు కిరీటం. కొన్నిసార్లు పోగొట్టుపోయింటాయి. మరి ఇప్పుడు యేసుప్రభు భర్త కదా, పోగొట్టుపోయింటుంది. అందుకే అన్నాడు, మీ కిరీటమును ఎవడు అపహరించకుండా. ఇప్పుడు చాలామంది అపహరించక వస్తారు, అబద్ధాలు చెప్పి, లేనిపోని కలుపులు చెప్పి, ఆ కథలు చెప్పి. బైబిల్లో వాక్యమే చూపిస్తారు, మళ్ళా వేరే వాక్యం చెప్పారు, బైబిల్లో వాక్యమే చూపిస్తారు. ఆ గుడ్డైన మాకు వాక్యం చెప్తుంటే అంటే ఎట్లయినా నీ కళ్ళు కనపడకుండా ఇట్లున్నావు కదా, లూసిఫర్కి నాకన్నా వాక్యం బాగా తెలిసాయి అంటే నేనేమంటావు సార్ అని? నేనేమన్నా, దయ్యానికి నాకన్నా వాక్యం బాగా తెలుసు. వాక్యం ఎవరు? యేసుప్రభు. వాక్యం ఎవరు? లూసిఫర్ అన్నాడు. యేసుప్రభు దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దగ్గరలోనికి బాగా తెలుస్తుంది, దూరం బాగా తెలుస్తుందా? గట్టి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, వాక్యం ఎవరికి బాగా తెలిసి ఉంటుంది? దయ్యానికే, విశ్వాసికా? దయ్యానికే. దయ్యానికి బాగా తెలుసు వాక్యము. అందుకే కదా మత్తయి 4వ ఏమంటాడు, నువ్వు దేవుని కుమారుడని రాసింది కదా, ఎగురు అంటే. చూడు వాక్యం చెప్తున్నాడు యేసుప్రభుకే. ఇక్కడ బైబిల్లో రాయబడింది కదా అంటే వాడు చదివినాడు బైబిల్ని బాగా. అందుకే వాడికి బాగా తెలుసు వాక్యం. నీకు వాక్యం తెలియదు. వాడు వచ్చినప్పుడు వాడు ఏమో చెప్తే, అవును కదా సార్ మీరు చెప్పింది రైట్. అందుకే చూడండి, ముస్లిమ్స్ చెప్పడతారు బైబిల్లో యేసుప్రభు కూడా చెప్పినాడా నేను దేవుడని. వాడు ఫస్ట్ ప్రశ్న అడిగేది అదే ముస్లిమ్స్. యేసుప్రభు దేవుడని బైబిల్లో రాసిపడిందా? యేసుప్రభు చెప్పాడా?
ఇప్పుడు నేను శాంతమ్మకి మొగుడు చెప్పుకోవాలా? నేను రోజు నేను నీ మొగుడు అని ఎవరు చెప్పాలి? నేను శాంతమ్మ మొగుడని శాంతమ్మ చెప్పాలా? మీరు చెప్పాలా? అయ్యా అమ్మ మొగుడు అని. వాడు మీ బైబిల్లో రాసిందా? ఏ ప్రభు నేను చూడ చెప్పాడు ఆయన. మీ వాడు కాదు కాబట్టి మీరు చెప్పాలి. ఆయనే మా వాడు ముందు చెప్పాడు, ఆది నేనే అంత్యము నేనే, ఆది నేనే అంత్యము నేనే, నేను తప్ప మరొక దేవుడు లేడు, ఉండడు, ఉండబోడు. నేను తప్ప ఇంకొక దేవుడు ఉండడు, ఉండబోడు చెప్పేశాడు ఆయన. అప్పుడే మళ్ళా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్కసారి చెప్పేశాడు, రే నేనే ఆది, నేనే అంత్యము, నేనే సమస్తము, నేనే కన్నవాడిని, నేనే నిన్ను పిలిచిన వాడిని, నేను నిన్ను పెంచువాడిని, పోషించువాడిని, సంరక్షించువాడిని. నా పేరు క్రీస్తు. నా పేరేమి? క్రీస్తు. అదే అన్నాడా, నీవు నా నామమును బాగుగా ఎరిగి ఉన్నావు గనక, నువ్వు నా నామాన్ని ప్రకటిస్తున్నావు గనక నేను నిన్ను తప్పించాను, నేను గొప్ప చేశాను. అయితే ఇప్పుడు ఒక మాట అంటాడు, నేను త్వరగా మరలా వచ్చుచున్నాను, నీ కిరీటమును ఎవడు దొంగలించకుండా చూసుకో. తర్వాత చూడండి, ఇది చాలా ప్రాముఖ్యం. కలిగి ఉన్నది, అందుకు చెప్పండి, కలిగి ఉన్నది పట్టుకుని గట్టిగా. ఏం కలిగి ఉన్నాం మనము? యేసు ప్రభుని కలిగి ఉన్నాం. యేసు ప్రభుని కలిగి ఉన్నాం. యేసు ప్రభు నడిచేది కొంచెంసేపు ఆడిపోయేది, ఈటికి పోయేది, అన్ని తిరిగేది, అంతా ఒకటే కదయ్యా. లేదు, ఒకటే యేసు ప్రభే. తర్వాత చూడండి, బాగా అర్థం చేసుకోండి, జయించువాడిని. అదే ప్రకటన గ్రంథంలోనే 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఏం తెలుసా? లోకమును జయించువాడిని. అంటే లోకాశ, నేత్రాశ, శర్రాశ, జీవపుడ్డమ్మ, ఇవి 3 చాలా ప్రాముఖ్యం. మనం యేసు ప్రభువుని నమ్ముకుని తిరుగురే కదా. నా కళ్ళు బాగా కనపడాలయ్యా అన్నాడు ఒక గుడ్డోడు. ఇంకోటి ఏమంటాడు, యేసయ్యా నువ్వు ఉంటే మా ఇంట్లో బోయ ఎప్పుడు ఉంటుందయ్యా. ఇంకోటి ఏమంటాడు, యేసయ్యా నువ్వు ఉంటివి మేము బాగుంటిమి, నువ్వు లేవు మేము ఎట్లయిపోతామి చూడు. అంటే ఏమి? నేత్రాశ, శర్రాశ, జీవపుడ్డంబం. ఇప్పుడు అదే యేసుప్రభు నమ్ముకున్నాక కనపడినంతా కొనాలా. యేసుప్రభు లేకున్నప్పుడు ఏముండలేదు అవి. ఇప్పుడు బాగా అయిపోతుంది, చూసిందంతా కావాలి నాకే. మగోళ్ళు కాదే, ఆడోళ్ళు కాదే. కంటికి కనిపించింది నేత్రాశ. కొన్నిసార్లు కొనకపోయినా చూడకపోవాలి. అంగడికి చెప్తే ఇప్పుడు కొనేది ఒక చీర 50 అంగళ్ళు తిరుగుతాం. చూడాలా. అది నేత్రాశ. రెండోది శరీరానికి ఎంత అన్నా తిను. షుగర్ ఉందమ్మా అంటే ఏం కాదులే, బీపీ ఎక్కువ ఉంది, ఉప్పు తక్కువది, ఏం కాదులే. శరీరానికి ఆశ. అంతేకాదు, ఈ శరీరానికి ఎన్ని సోపులు వాడతారో, లక్స్, మెడిమెక్స్, అదేమి పాండ్స్, డవ్, ఇంకా లైఫ్ బాయ్, సింతాలు, డెట్టాలు. చూడండి, ఆడల కన్నా మొగలుగా బాగా తెలుసు సోపులు. ఇంకా క్రీములు, ద సీక్రెట్ ఆఫ్ మై కలర్, ఇంకా రాసేదే ఆ క్రీము ఈ క్రీము. ఎన్ని క్రీములు రాసినా నా కలర్ పోతే గ్యారంటీ. నాకు మీ కలర్ నాకు తెలియదు, నా కలర్ పోతే గ్యారంటీ. రుద్దింది శరీరానికి. మళ్ళా సెంట్లు, కడుపులో అక్షరం రాదు చదువుకునేకి, వాసన సెంట్ కావాలా. చదువు రాదు కానీ సోకు భలే ఉంటుంది. అబ్బాబ్బాబ్బాబ్బా. కొంతమందికి నేను ఒక్కోసారి చెప్తాను కదా, తింటానే ఉంటారు. పప్పులు దొరికితే పప్పులు తినేది, శనక్కాయలు దొరికితే శనక్కాయలు తినేది, ఓళికి దొరికితే ఓళికి తినేది, చెక్లు దొరికితే చెక్లు తినేది, ఏమి దొరికితే తినేదే. లాటికి ఒక్కొక్కసారి ఏమైనా పక్కన తెలియకుండా అది దొరికింది అనుకో, వేసుకొని నోట్లకి. శరీరానికి ఆశ. 3 ఆశ ఏం తెలుసా? జీవపు డంబం. డబ్బా కొట్టుకుని భలే కొంతమంది భలే డబ్బా కొట్టుకుంటారు. మీకు తెలుసా, మా ఊర్లో నేను ఎప్పుడు ప్రశ్న, మీ ఊర్లో దండి కొంటే మా ఊరికి ఎందుకు వస్తారు? సింపుల్.
మీ ఊర్లో మీకు అన్ని దండిగా ఉంటే మా ఊరికి ఎందుకు వస్తుంది? ఒకటే ప్రశ్న అడిగేది. మీ ఊర్లో లేదనే మా ఊరికి వచ్చి ఉండేది. అవునా కదా? చెప్పండి, కదా చెప్పండి. మీ ఊర్లో అన్ని, మీది ఆ ఊరు నాగరాజా? వజ్రకారు. ఆడ అన్నీ ఉంటే బళ్ళకి వస్తుంటావు నువ్వు? అన్నీ పోయిడ్సా, అన్నీ పోయిడ్సా. ఇదే వీటికి వచ్చి బాగుపడినాక ఈ ఈ ఈ ఊరిని మనం తలుచుకోము. ఆ ఊరే. ఇది మీరు చెప్పేది బైబిల్ ఉందన్నమాట. ఐగుప్తు నుంచి దేవుడు పిలుచుకొచ్చి ఆడ బానిసత్వంలో తన్నులు తినేకి లేక అంత కష్టపడుతుంటే ప్రేమించి పిలుచుకొచ్చి కానానికి తీసుకొస్తుంటే మాకు ఆడే బాగుండే. ఏముండా తన్నులు? ఏమున్నాడా? తన్నులు తింటుండ్రి, గులాములో ఉంటుండ్రి, మంచి బట్టలు కట్టుకుంటుండలేదు, మంచి డ్రెస్సులు లేవు, పర్ఫ్యూమ్లు లేవు, సెంట్లు లేవు, ఏం లేవు. ఆకులు కట్టుకుంటుండ్రంట, పొరకలు కట్టుకుంటుండ్రంట, వెనకల చిప్పులు కట్టుకుంటారంట. ఇప్పుడు అన్నీ తీసి దేవుడు బాగిస్తే మాకు ఆడే బాగుండేపా, ఆడే బాగుండే. యాడా చెప్పండి ఒకసారి, యాడ బాగుండే? ఆడా ఈడా? ఆడ అన్నీ ఉంటే ఇటుకి ఎందుకు వస్తుంది నా ప్రశ్న ఎప్పుడు అడిగేది. ఆడ అన్నీ ఉంటే వీటికి ఎందుకు వస్తుంది? వీడికి వచ్చిన తర్వాత అన్నీ ఎక్కువయ్యి ఇప్పుడు నేత్రాశ, శర్రాశ, జీవపు డబ్బా కొట్టుకునేది. 4 రాళ్ళు సంపాదించుకునే లోపల డబ్బాలకు వేసి డబ్బా అల్లాడేది. ఎంతసేపు అల్లాడి ఏం అల్లాడుతుంది? 4 రాళ్లే. జయించు వాడికి నేను, చూడండి, జయించు వాడిని నేను నా ఆలయములో, చూసారా, లోకాన్ని జయిస్తే, శాపాన్ని జయించి పాపాన్ని, లోకాశ, నేత్రాశ, శరీరాశ 3 జయిస్తే వాడు దేవుని మందిరం స్తంభముగా ఉంటాడు. లేకుంటే అల్లాడుతుంటాడు ఆ పక్క ఈ పక్క పరదల్లాగా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, కాబట్టి నీవేం చేయాలా? కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొని నిలబడితే నేను నిన్ను స్తంభముగా నిలబెడతాను దేవుని ఆలయంలో. ఆ స్తంభము యాకోబు నిలబెట్టాడు. అది ఒక రోజున పెద్ద మందిరం అయింది, దేవాలయం అయింది. అనేకులు వచ్చి అక్కడ దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. దేవుడు కోరేది అది, దేవుడికి ఇష్టమైనది అది. అది ఇప్పుడు దేవుడు అన్నాడు, నేను తలుపులు తెరిచాను, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు. నేను నీ ముందు తలుపులు తెరిచాను, నువ్వు వెళ్ళి అనేకుల్ని నాకు శిష్యులుగా చెయ్యి. అప్పుడు నేను నిన్ను దేవుని మందిరములో, ఆలయంలో ఒక స్తంభంగా నిలబెడతాను. లేకపోతే మళ్ళా వాపస్ యోహాను సువార్త 10వ అధ్యాయంలో 12వ వచనం ముగిచేస్తాను, 2 నిమిషాలు ముగిస్తాను. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున జీతగాడే కనుక నేను, చూసారా, యేసు ప్రభు మంచి కాపరి. ఆయన తండ్రి, ఆయన ప్రభువు, ఆయన రాజు, ఆయన స్నేహితుడు, ఆయన ప్రియుడు, ధవళావర్ణుడు, అతి కాంక్షణీయుడు. నీ కొరకు ఏమీ లేనివాడిగా వచ్చి నీకు అన్నీ ఇచ్చి ఈరోజు ఆయన ఉండే స్థలములో నువ్వు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ కొరకైనా తలుపులు తెరిచి ఉంచాడు. అలాగే నీకు రక్షణ ఇచ్చాడు. తన్ని అప్పగించుకున్నాడు. గట్టిగా పట్టుకొని చివరి వరకు, అంత్యము వరకు కాచుకుంటే నిన్ను ఆయన తన పరలోక రాజ్యంలో ఒక స్తంభముగా నిలబెడతాడు. ప్రజల కళ్ళు మూసుకుందాం.
ప్రతి కళ్ళు మూయబడాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను గనుక నీవు నీ క్రియలను చక్కపరుచుకో. నీకు అప్పగించిన పనిని శక్తికి లోపము లేకుండా జరిగించాలి. అలాగే నీకు ఇవ్వబడినటువంటి రక్షణ, నీకు కలిగిన యేసుక్రీస్తుని గట్టిగా పట్టుకొని జీవించడం నేర్చుకో. జయించువాడికి దేవుని మందిరములో లేక సంఘములో స్తంభాలుగా నిలబెడతాడంట ఆయన. నీవు దేవుని ఇంటిలో బలమైన స్తంభముగా నిలబడాలని ఆశిస్తున్నావా? లేక లోకాశలలో పడి ఏదో వస్తున్నాను వెళ్తున్నాను, నాకు నేను సరి చేసుకొని జీవిస్తే చాలే అని అనుకుంటున్నావా? నీకు నువ్వే పరీక్షించుకో. ఆయన రాబోతున్నాడు. అది వచ్చే ముందు ఒక మాట చెప్పాడు, నేను నీ కొరకు తలుపులు తెరిచి ఉన్నాను. నేను తెరిచిన తలుపులు ఎవడో ముయ్యలేడు. ఇప్పుడు ఆ తలుపులు ముయ్యాలన్నా అలాగే తెరిచి ఉంచి ఉండాలన్నా అది నీ చేతిలో ఉంది, నీ తీర్మానం మీద ఆధారపడి ఉంది. 2026లో నీ కుటుంబం, నీ జీవితం ఎలాగుండాలో నువ్వు తీర్మానం తీసుకోవాలి. నీ పక్షమున ఎవ్వరు తీర్మానం చేయరు. దేవుడు కూడా తీర్మానం చేయడు నీ పక్షమున. ఆయన చెప్పాడు ఎలాగుండాలో అని. ఆయన చెప్పినట్టు ఆయన అన్నాడు, నా వాక్యానుసారంగా నీవు జీవిస్తే నువ్వు నా మందిరములో స్తంభాలుగా ఉంటావు అన్నాడు. మరి వాక్యాన్ని చదువు రాకపోతే విన్న దాని మీద నీ హృదయాన్ని కట్టుకొని బ్రతకడం నేర్చుకో. అప్పుడు తప్పకుండా నీవు రానున్న సంవత్సరం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేకులకు దీవెనకరంగా ఉంటావు, అనేకులకు మాదిరికరంగా ఉంటావు. అంతేకాదు నువ్వు క్రీస్తు యేసునందు సంతోషిస్తూ నీ సంతోషాన్ని అనేకులకు పంచిపెడతావు. అనేకులు నీ ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇవన్నీ జరగాలంటే సహనం చాలా ప్రాముఖ్యం. సహనము కలిగి బ్రతకడం నేర్చుకుందాం. సహనముతో ముందుకు సాగుదాం. యేసుక్రీస్తు తాను దేవుడైనప్పటికీ ప్రభు అయినప్పటికీ సహనం కలిగి సిలువను భరించాడు. సహనం కలిగి అవమానాన్ని భరించాడు. సహనం కలిగి నిందలు భరించాడు. సహనం కలిగి ఆయన అనేకుల్ని గెలుచుకున్నాడు. తండ్రిని గణపరిచాడు. తండ్రి ఇంటిలో ఒక ముఖ్యమైన మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా ఆయనే దేవుడుగా నిలబడి మనల్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. రానున్న సంవత్సరం మీకు మేలుకు మేలు, అధికమైన మేలు కలుగ చేసి నేను మిమ్మల్ని గొప్ప చేసి కాపాడుతానంటున్నాడు. ఇప్పుడు నీ చేతిలో ఉంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మువానికి సమస్తము సాధ్యమే. సాధ్యపరచు దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుటకు నీవు సమర్పించుకో దేవుడికి. పరిశుద్ధుడా, ప్రేమడా, మహోన్నతుడా, సర్వశక్తి మంతుడా యేసయ్యా మీకు వందనాలు. అవును ప్రభా, నువ్వు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకున్నాము. ఎవడును నీ కిరీటమును దొంగలించకుండా కాపాడుకొనమన్నారు తండ్రి. అవును ప్రభా, మా కిరీటం మీరే యేసయ్యా. మా రక్షణకు ఆధారము నీవే, మా కిరీటము నీవే అన్నావు తండ్రి. దానిని ఎవరు కూడా దొంగలించకుండా ప్రభా కాపాడుకుంటకు ప్రభా మాకు నేర్పించి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా, యూదులు కాని వారు తండ్రి అనేకులు ప్రభా అబద్ధ బోధకులు వచ్చి ప్రభా నా తండ్రి సంఘం చెడగొట్టాలని ప్రయత్నం చేసిన వారందరూ అంత్య దినాల్లో ఈ రోజుల్లో ప్రభా వారే వచ్చి క్షమాపణ కోరి మీ కాళ్ళ దగ్గర పడుగుదని సెలవిచ్చారు తండ్రి. ఆ కార్యములు మేము మా జీవితంలో ఖచ్చితంగా చూస్తామని నమ్మకం కలిగి ఉన్నాము తండ్రి. అవును ప్రభా, మీరు నాయనా గొప్ప కార్యం చేయటకునైనా పూనుకున్న దేవుడవు తండ్రి. అలాగే ప్రభా, మా ముందు ప్రభా తలుపులు తెరిచి ఉంచారు. ఆ తలుపులలో మేము ప్రవేశించి ప్రభా అనేకుల్ని ప్రభా ఆ తలుపులు గుండా తండ్రి ప్రభా మీ రాజ్యం చేసి కృప దయచేసి మీరేమయం పొందమని వాక్యాన్ని విన్నవారు తండ్రి విని ప్రభ విడిచిపెట్టకుండా వాక్యాన్ని ప్రభ గ్రహించి
ముందుకు సాకృప దయచేయండి. మరి ప్రకటించిన నేను తండ్రి ప్రభా, చెప్పడం మాత్రమే కాకుండా ప్రభా, గ్రహించి నడుచుకొని ప్రభా ముందు సాకృప దయచేయండి. లేకపోతే నేను భ్రష్టుడు కాకుండా ప్రభా ఉండటకు కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పొందినాము తండ్రి. ఆమేన్.